ఇదిగోండి హిందూ బంధువులారా, ఏం జరుగుతుంది చూస్తురా జర్మనీలో. జర్మనీ పోలీసులు ఇప్పుడు చూపించినట్ల ఈ తడాక ఇంతకు ముందే గనక చూపించే ఈ జిహాదిగాళ్ళు వచ్చినప్పుడే గనక ముందే హుషారు ఉండింటే వీళ్ళు అంత హుషారు ఉంటే ఇప్పటిదాకా కాకపోతుండే అనమాట ఇవన్నీ లొల్లులు. అక్కడ అసలు జరుగుతుంది ఏంటంటే ఆ జర్మనీని ఎట్లా కబ్జా చేయాలి, ఆ దేశాన్ని ఎట్లా మార్చాలి, ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చాలి అని చెప్పేసి ధర్నాలు చేస్తారనమాట ఈ కొండగోర్లని, జిహాది పందులన్నీ. అయితే ఈ జిహాది పందులకు ఎట్లా బుద్ధి చెప్తారంటే అక్కడున్న పోలీసులు, అక్కడున్న గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే మొత్తం ఫుల్ రైట్స్ ఇచ్చి పడేసిందనమాట. ఇంకా ఎవరన్నా ఎక్కువ చేస్తే కాల్చి కూడా పడేయండి అని చెప్పేసి ఇచ్చేసింది. కుక్కల్ని కాల్చినట్లు కాల్వమని చెప్పేసింది అనమాట ఆ గవర్నమెంట్. అందుకని మనోళ్ళు ఇక తడాకా చూపిస్తారు. ఇంకా ఇదేదో ముందు ఉంటే ఇంకా మంచిగా ఉండేదన్నమాట. వీడి దాకా రాకపోతుంది. ఆ దేశం మా పేరు మీద చేయండి, ఇస్లామిక్ దేశంగా చేయాలి అని చెప్పి జిహాదీ పందులన్నీ ఇట్లా చేసేది కాకుండా అనమాట. అయితే మన దేశంలో కూడా కొన్ని కొన్ని జోగాలు నడుస్తున్నాయి. కాకపోతే మళ్ళీ మన పోలీసులు, మన గవర్నమెంట్ ఇంకెప్పుడు ఎప్పుడు హుషారవుతారా, మళ్ళీ ఎప్పుడు ఇది చేస్తారో తెలియదు. ఎక్కడున్న గవర్నమెంట్ అక్కడ ఏం చేస్తుందంటే మొత్తం మా జిహాదీ పందులకే సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ హిందువుల గుళ్ళని కూడా కొట్టేస్తుంది. అయినా హిందువులకు కూడా బుద్ధి లేకుండా ఓట్లు వేస్తున్నారు.